చాలా హ్యాపీగా ఉంది గోపి. నా వేలు కట్టవడం కూడా మంచిదే అయ్యింది గోపి. నువ్వు తినిపిస్తూ ఉంటే హ్యాపీగా తింటున్నా. వేలు కట్టయితే నన్ను పిలవచ్చు కదా, గోపి చేత తినిపించుకోవాలా? ఏంటలా వచ్చేసావు? ఏం జరుగుతుంది లోపల? నువ్వే వెళ్ళి చూడు. రోజు తినే ఫుడ్ అయినా నువ్వు తినిపిస్తూ ఉంటే చాలా బాగుంది గోపి. నిన్ను చూడలేకపోతే నాకెందుకో భయంగా ఉంది. గోపి, ఏమైంది గోపి? గోపి, నేను మీకు ఇలా తినిపిస్తుంటే ఎవరో అమ్మాయికి తినిపిస్తున్నట్టు. బాగా గుర్తు చేసుకో గోపి, ఆ అమ్మాయి ఫేస్ ఎలా ఉంది? గుర్తు రావడం లేదు మేడం. ఆ అమ్మాయి ఎవరో తెలియటం లేదు. ఏంటి శ్రీకర్? ఈ ఫైల్స్ మీద సైన్ చేయాలి మేడం. ఓకే, నేను చూస్తాను. నువ్వు గోపిని తీసుకెళ్లి భోజనం పెట్టించు. నన్ను లంచ్ చేసేవాని కనీసం అడగను కూడా అడగట్లేదు. గోపికి భోజనం పెట్టించు అంటావా? అలాగే మేడం. రా గోపి. మేడం భోజనం నాకింక చాలే, నువ్వు వెళ్ళి భోంచేయి. సరే మేడం. మేడం తింటారులే, నువ్వు రా. మొత్తానికి లవ్ థెరపీలో కొంచెమైనా రిజల్ట్ కనపడింది. సృజన, ముందు మనం ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుందాం. సరే తారా, రా. పదండి.
గోపి, గుళ్ళో కూడా బాడీ గార్డ్లా ఏంటి? నార్మల్ గా నడు. అదేంటి మేడం, గుడైనా బడైనా ఇల్లు అయినా ఆఫీస్ అయినా ఈ గోపి మాత్రం మీ పక్కన బాడీ గార్డ్ లానే ఉంటాడు మేడం. అయ్యో గోపి, నేను చెప్పేది అర్థమవుతుందా? మేడం, శివుడికి నంది బాడీ గార్డ్, విష్ణువుకి గరుత్మంతుడు బాడీ గార్డ్, అమ్మవారికి సింహం బాడీ గార్డ్, నేను మీకు బాడీ గార్డ్, అంతే. అయ్యో గోపి, అవి బాడీ గార్డ్స్ కాదు, వారికి వాహనాలు. ఏదైతే ఏంటి మేడం, వాళ్ళతోనే ఉంటాయి కదా, నేను అంతే. హ, అలాగే మహానుభావ, పద. ఓకే మేడం. తారా, సృజన ఏమైనా పొలిటీషియనా లేక ఆవిడకి ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయా ఇక్కడ కూడా గోపి డ్యూటీ చేయడానికి? మిక్సీ వచ్చి గ్రైండర్తో మొర పెట్టుకున్నట్టుంది. మాట్లాడకుండా పద. ఏమైంది గోపి? చీమలున్నాయి మేడం. చాలా ఓవర్ చేస్తున్నారు కదా. చెయ్యని చెప్తా. గోపి, మేడం, నాకు గంట అందడం లేదు, ఎత్తుకుని కొట్టించవా?